బీహార్లో ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా దారుణ హత్య సంచలనంగా మారింది. పట్నాలో తన ఇంటి పక్కనే ఉన్న ఓ హోటల్ ముందు దుండగులు ఆయన్ను కాల్చి చంపేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. సీసీటీవీలో హత్య దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఖేమ్కా హత్య కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేసింది నితీష్ సర్కార్. గోపాల్ ఖేమ్కా బీహార్లోని అతి పురాతన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒకటైన మగధా హాస్పిటల్ యజమాని. బీజేపీలో క్రియాశీలక నేతగా ఉన్నారు. మరికొన్ని నెలల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఖేమ్కా హత్య రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రంలో ఎవరూ సురక్షితంగా లేరంటూ ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. కాగా గోపాల్ ఖేమ్కా కుమారుడు కూడా 6 ఏళ్ల క్రితం ఇదే విధంగా హత్యకు గురయ్యాడు. వైశాలి ప్రాంతంలోని తన ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తూ ఉండగా బైక్పై వచ్చిన దుండగులు గుంజన్ను కాల్చి చంపారు.